యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం పాపి. ఎవరు పాపి ఎవరు? నేను పెద్ద పెద్దగా ఏం తప్పులు చేయలేదు. నేను పాపిని ఎట్లయితా? అనే అనుమానాలు చాలా మందికొచ్చే అవకాశం ఉంది. అయితే బైబిల్ ఈ విషయంలో ఏమంటుంది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు మనం గమనిస్తే అక్కడ మనకు దేవుడు ఆదాముని హవ్వని చేసిండు అని ఉంటుంది. వాళ్ళకి అన్ని పండ్లు తినండి అంటాడు ఏదైనా తోటలో పెట్టి. ఒక చెట్టు పండు మాత్రం తినొద్దంటాడు. ఒకరోజు హవ్వ దాన్ని చూసిందంట బాగుంది అని తింటది. తినిపోయి ఆదాముకి ఇస్తుంది. ఆదాము కూడా తిన్నాడు. తిన్న తర్వాత ఆ రోజు సాయంకాలం దేవుడు వచ్చిండు మాట్లాడడానికి. ఆదామా ఎక్కడున్నావు అంటే నేను దాసుకొని ఉన్నా అంటాడు. పాపము మన లోపల భయాన్ని కలగజేస్తుంది. అపరాధ భావన కలగజేస్తుంది. తల దించుకున్నట్టు చేస్తుంది. అదే జరిగిందనమాట. ఇంకా అక్కడి నుండి మొదలైందది. ఆ తర్వాత ఆదాము హవ్వలకి పుట్టిన పిల్లలు మొత్తం ప్రపంచమంతా అయినారు. అట్లా అందరూ పాపులుగా మార్చబడ్డరు ఆదాము ద్వారా అని వాక్యం చెప్తది. ఈ విషయం మనకి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది. అక్కడ ఏమంటాడంటే ఒక్క మనిషి అవిధేయత వలన అనేకులు పాపులయ్యారు. ఒక మనిషి అవిధేయత. ఆదాము తప్పు చేసిండు. దాన్ని బట్టి అందరం పాపులమైనాం. అంటే మనం పుట్టుకతోనే పాపులం అని వాక్యం చెప్తా ఉంది. లేదు నేను పుట్టుకతోని పాపిని గాదు. అసలు నేను పాపినే గాదు అని ఒకవేళ మనం అనుకుంటే ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటది. అంటే పాపము ఏదైనా తప్పు చేసినావు అంటే అది నువ్వు పాపివి అన్నట్టుగా మాట్లాడుతది. అసలు పాపం అంటే ఏంది? అంటే ఎగ్జాంపుల్స్ కావాలి కదా దానికి. దాని గురించి ఒకసారి కొన్ని మాటలు గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 అక్కడ నుండి 29 వచనం వరకి అక్కడున్న కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే నేను చదువుతున్నాను. అక్కడ కొన్ని పాపాల లిస్ట్ ఉంది. లోభం, ఈర్ష్య అంటే అసూయ, నరహత్య, హత్య చేయడం. అది ఆత్మహత్యనే కావచ్చు. కలహం, గొడవ పడ్డం, అహంకారం. ఇది పైకి కనిపియదు. మనసులో జరుగుతుంది. గర్వం, అబద్ధం, తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం, మాట తప్పడం, దయ లేకుండా ఉండడం, పురుషులతో పురుషులు చేయకూడని పనులు చేయడం. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, 19వ వచనంలో అక్కడేముంటదంటే ఆలోచన, చెడ్డ ఆలోచన, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, అబద్ధ సాక్ష్యం. ఇంకా అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో మోసం గురించి ఉంటది అక్కడ. ఇవన్నీ పాపాల లిస్ట్. ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటైతే చేసుంటాం. కాబట్టి మనం పాపులమైనాం. అయితే అది చిన్నదా, పెద్దదా పక్కన పెడితే మనం పాపులము అనే విషయం ఒకటి మనకు అర్థమైంది. అక్కడ మనం గమనిస్తే ఒకవేళ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఏ భేదము లేదు మనం పాపం చేసినాం. దేవుడు ఇయ్యాలనుకున్న నిత్య జీవం అంటే పరలోకాన్ని మనం పొందలేకపోతున్నాం అని రాసింది. ఏ భేదం లేదు అందరం పాపం చేసినాం. ఇప్పుడు మరి ఈ పాపి పరలోకానికి పోవాలంటే ఎట్లా అంటే అదే రోమీలకు రాసిన పత్రికలో అక్కడ అంటాడు ఇందాక చదివిన వచనంలోనే 5వ అధ్యాయం 19వ వచనంలో కింద అంటాడు. ఏమంటాడంటే ఒక మనిషిని అవిధేయత వలన అందరం పాపులమైనం. అయితే ఒక మనుష్యుని విధేయత వలన మనమందరం నీతిమంతులుగా చేయబడ్డాం. ఎవరు విధేయత చూపించారు అంటే యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు నేను తప్పు చేసినా నన్ను కోర్టుకి తీసుకుపోయినారు. నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపివి, నీకు శిక్ష నరకం అని నాకు తీర్పు తీర్చబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యలో మధ్యవర్తిగా వచ్చి ఏమంటాడంటే వద్దొద్దు, ఆమెకి శిక్ష వేయొద్దు, శిక్ష నేను వేసుకుంటా, నాపై వేసుకుంటా, నేను ఆమె శిక్షను భరిస్తా అని ఆయన సిలువకి ఎక్కిండు. సిలువలో ఆయన రక్తం కార్చిండు, ఆయన రక్తం చిందించబడ్డది, అవమానపరచబడ్డాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపి కాదు. కానీ మన శిక్ష ఆయన భరించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. మన శిక్ష అంతా ఆయన వేసుకున్నాడు అని వాక్యం చెప్తాను. ఈ విధంగా ప్రాణం పెట్టేటోళ్ళు ఎవరు ఉండరు మన కోసం అంతగా ప్రేమించి. ఈ విధంగా ఆయన ప్రాణం పెట్టిండు. ఎవరైతే ఆయన దేవుడని నమ్మి నా శిక్షను నువ్వు మోసినావు ప్రభువా, థ్యాంక్స్, వందనాలని చెప్పి నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత కడుగని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మాట వింటూ బ్రతికిన వారు ఎవరైతున్నారు వారిని తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళీ వస్తానన్నాడు. పరిశుద్ధులుండే స్థలం, పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలంలో మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళీ రానే అన్నాడు. కలుసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా ఆయన ఉండే స్థలానికి, నీతిమంతులుగా తీర్చబడాలన్న ఆశ నీకుందా?
అయితే ఆయన సన్నిధికొచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన క్షమించి నీతిమంతులుగా చేస్తాను అని మాటిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం. ప్రభా మీకు వందనాలు. ఈ మాటలు ఫలించుటకు సహాయం దయచేయండి. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా. నా పాపాలను నీ రక్తంతో కడుగు. నన్ను క్షమించి నన్ను నీతిమంతునిగా చేయి. నీ రాజ్యంలో నన్ను కూడా తీసుకెళ్ళు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి మీ సహాయాన్ని ప్రసాదించండి. మేమంతా మీ రాజ్యంలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అని మీకు అనిపిస్తే షేర్ కూడా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్.